హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ కూర్చుంటాడు. ఇక అది చూసిన అందరూ కూడా రామరాజు దగ్గరికి వచ్చి రామరాజుని ఓదారుస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి ప్రేమని, చూడు ప్రేమ, నువ్వు ఇలా చేయడం ఏమైనా బాగుందా? మీ నాన్న ఇప్పుడు మావయ్య గారిని ఎన్నో మాటలు అన్నాడు, మావయ్యని బాధ పెట్టాడు. ఇదంతా నీ వల్లే కదా, నీ వల్లే ఈ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. డ్యాన్స్ క్లాస్ చెప్పొద్దని మావయ్య అత్తయ్య ఎంత చెప్పినా వాళ్ళ మాట వినకుండా నువ్వు పిల్లలకి డ్యాన్స్ నేర్పించడానికి వెళ్ళావు. అది చూసి మీ నాన్న ఇప్పుడు అందరి ముందు మావయ్యని ఇంతలా అవమానించాడు. పాపం మావయ్య ఎంత బాధపడుతున్నాడో చూసావా అని శ్రీవల్లి ప్రేమ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న నర్మద, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? ప్రేమ ధీరజ్ కోసమే కదా ఇలా చేస్తుంది. తన భర్త బాధపడుతున్నాడని, తన కోసం ఇంతలా రాత్రింబగలు కష్టపడుతున్నాడని, తన భర్త కోసం తన ఏదో ఒక సహాయం చెయ్యాలని అలా చేసింది. ప్రేమ చేసిన దాంట్లో తప్పేముంది అని చెప్పి ఇక నర్మద, శ్రీవల్లి ఇద్దరూ గొడవ పడుతూ ఉంటే అది చూసిన రామరాజు, ఆగండి అని చెప్పి ఇక ఒక్కసారి అనేసరికి అందరూ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక రామరాజు, ఒరేయ్, అందుకేరా మిమ్మల్ని ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని చెప్పాను. కానీ నా మాట వినకుండా మీరు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఒక కోడలు నా పరువు ప్రతిష్ట తీయడానికే కంకణం కట్టుకుంది. ఇంకొక కోడలు నా ప్రాణం పోయినా సరే తన భర్త కోసమే ప్రేమ పని చేస్తుందని నా ఇద్దరి కోడళ్ళు నా ఇంటి పరువును, నా ప్రతిష్టను గంగలో కలిపేశారు అని చెప్పి ఇక రామరాజు ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అది చూసిన అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక శ్రీవల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, ఈరోజు ఒక ముఖ్యమైన విషయం జరిగిందే, ఆ విషయమే నీతో చెప్దామని ఫోన్ చేశాను అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం, ఏంటమ్మది చెప్పు అనేసరికి ఇక శ్రీవల్లి జరిగిన విషయం మొత్తం కూడా భాగ్యంకి చెప్తుంది. ఆ మాటలు విన్న భాగ్యం చాలా సంతోషపడుతూ, చూడమ్మి, ఇప్పుడు మనకు ఇక ఛాన్స్ దొరికింది. ఇదే అదునుగా తీసుకొని ఇక ఆ ప్రేమ నర్మదని, మీ అత్తయ్యని శాశ్వతంగా దూరం చెయ్యి. ఇక నీ మాట వినేలా చేసుకో. ఎలాగైనా ప్రేమని నర్మదని ఇంట్లో నుంచి బయటికి పంపించేయి. నీకు భలే ఛాన్స్ దొరికింది. ఈ ఛాన్స్ వదిలితే కనుక ఆ నర్మద ప్రేమ ఒక్కటవుతారు. చూడు, ఇక మామయ్య నిన్ను పూర్తిగా నమ్మి ఆ ఇంటి బాధ్యతలు, ఆ ఇంటి తాళసేలు నీకిచ్చేంత వరకు నువ్వు మాత్రం వాళ్ళ ఎవరిని కలవనివ్వద్దు అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, సరే అమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక శ్రీవల్లి భాగ్యం చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఎలాగైనా నర్మదని, ప్రేమని అత్తయ్యకి శాశ్వతంగా దూరం చెయ్యాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా రామరాజు తన గదిలో కూర్చొని సేనాపతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి, నేను ఇంత బ్రతుకు బతికి ఆ ప్రేమ నగలు ఇంట్లో పెట్టుకున్నావని ఆ సేనాపతిగాడు ఊళ్ళో అందరి ముందు నా పరువు తీశాడు. అసలు నాకు బ్రతకాలంటేనే ఆశయం వేస్తుంది అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటాడు. ఇక రామరాజు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా రామరాజుకి ఒక ఆలోచన వస్తుంది. అవును, నేను ఈ ఇంట్లో ఉండకూడదు. ఆ సేనాపతి, భద్రావతి ప్రతి క్షణం నన్ను అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు. అంతేకాకుండా బుజ్జమ్మ కూడా
నాకు నమ్మక ద్రోహం చేసింది. ఇక నేను ఎవరి కోసం ఉండాలి, ఎందుకోసం ఉండాలి? అయినా నేను ఒక అనాథ విధవనని పదే పదే ఆ భద్రావతి అందరి ముందు నన్ను చిన్నతనం చేస్తుంది. అందుకే నేను ఎవరి కోసము ఉండను, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రాత్రి అవుతుంది. అందరం భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. ఇక వేదవతి మాత్రం తన సోఫాలో పడుకొని ఉంటుంది. ఇక ఇంతలోనే రామరాజు మెల్లగా తలుపు గదులు తీసుకొని హాల్లోకి వస్తాడు. ఇక అందరూ పడుకొని ఉండడం చూసిన రామరాజు మెల్లగా తలుపులు తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు. ఇక అక్కడ నిలబడి ఇంటిని చూసి, చూడు బుజ్జమ్మ, ఎప్పుడూ లేనిది నువ్వు నాకు నమ్మక ద్రోహం చేశావు. అది తట్టుకోలేకనే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నా కోసం ఎవరు వెతుకొద్దు, ఎవరు బాధపడొద్దు అని చెప్పి ఇక లెటర్ రాసి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. అందరూ కూడా నిద్రలేస్తారు. ఇక వేదవతి టిఫిన్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే అందరూ టిఫిన్ చేయడానికి అక్కడికి వస్తారు. ఇక రామరాజు రాకపోవడంతో వేదవతి, ఒరే చందు, మీ నాన్న ఇంకా గదిలో నుంచి బయటికి రాలేదు, టిఫిన్ చేయడానికి వెళ్ళి తీసుకురా అని వేదవతి అనగానే అప్పుడు చందు సరేనమ్మా అని చెప్పి రామరాజు గదిలోకి వెళ్తాడు. ఇక అక్కడ చూసేసరికి రామరాజు కనిపించాడు. ఇక వెంటనే చందు, ఇదేంటి నాన్న గదిలో లేడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి వెంటనే వేదవతి దగ్గరికి వచ్చి, అమ్మ, నాన్న గదిలో కనిపించడం లేదమ్మా అనేసరికి ఇక వేదవతి కంగారు పడుతూ ఉంటుంది. అదేంట్రా, మీ నాన్న గదిలో లేకపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి ఇక అందరూ కూడా ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. కానీ రామరాజు ఎక్కడా కనిపించకపోవడంతో వేదవతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఒరే చందు, మీ నాన్న ఎక్కడికి వెళ్ళాలరా, వెంటనే మీ నాన్నని వెతికి తీసుకురండిరా అని వేదవతి అనగానే అప్పుడు చందు, సాగర్, ధీరజ్ ముగ్గురు కూడా రామరాజుని వెతకడానికి వెళ్తూ ఉంటారు. ఇక ఇదే అదునుగా చూసుకొని శ్రీవల్లి, అత్తయ్య, ఇది మామయ్య ఇల్లు ఎదిరి వెళ్ళిపోవడానికి కారణం ఈ ప్రేమే కదా. ప్రేమ పిల్లలకి డ్యాన్స్ క్లాస్ చెప్పకుండా ఉంటే బాగుండిపోయేది. అది తెలుసుకొని వాళ్ళ నాన్న ఇంట్లో గొడవ పెట్టాడు, అందరి ముందు అవమానించాడు. ఆ బాధ తట్టుకోలేకే మావయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని శ్రీవల్లి అనేసరికి అప్పుడు వేదవతి, అవునమ్మా, కొందరి కారణాల వల్ల నా భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కానీ నా భర్తకి ఏదైనా జరగకూడనిది జరిగితే మాత్రం నేను అస్సలు ఊరుకోను, ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ, అత్తయ్య, ఎందుకలా మాట్లాడుతున్నారు, నేను ఏం తప్పు చేశానని అలా మాట్లాడుతున్నారు అత్తయ్య అని ప్రేమ అనగానే అప్పుడు వేదవతి, చూడు శ్రీవల్లి, నేను ఎవరితో మాట్లాడాలనుకోవడం లేదు, నన్ను మోసం చేసిన వాళ్ళని మరీ మాట్లాడడం అనుకోవడం లేదు. చూడు, ఇంకొకసారి వాళ్ళకి నాతో మాట్లాడొద్దని చెప్పు అని చెప్పి వేదవతి చాలా బాధపడుతూ రామరాజు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక సాగర్, చందు, ధీరజ్ ముగ్గురు కూడా రామరాజు కోసం వెతుకుతూ ఉంటారు. కానీ రామరాజు ఎక్కడా కనిపించకపోవడంతో ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక చందు, సాగర్, ధీరజ్ ముగ్గురు కూడా ఒక చెట్టు కింద కూర్చొని రామరాజు గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఇక ధీరజ్, ఒరే అన్నయ్య, నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారా, ఎంత వెతికినా నాన్న కనిపించడం లేదు, నాకేదో భయంగా ఉంది అని ధీరజ్ అనగానే అప్పుడు చందు, లేదురా, నాన్నకి ఏమీ జరగదు, నువ్వేమీ బాధపడకు, భయపడకురా, నాన్నని ఎక్కడో ఓ చోట వెతికి తీసుకొద్దాంలే అని చెప్పి చందు అనగానే అప్పుడు ధీరజ్, లేదన్నయ్య, దీనికంతటి కారణం నేనే కదా, ప్రేమ మెడలో తాళి కట్టడం వల్లే నాన్నకిలా ఈరోజు అవమానం జరిగింది, ఆ అవమానం వల్లే నాన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పి ధీరజ్ బాధపడుతూ ఉంటే అప్పుడు సాగర్, లేదురా, నువ్వేమీ బాధపడకు, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా నాన్న మాత్రం నిన్ను క్షమించాడు. ఆ రోజు నువ్వు అంగి తెచ్చిస్తే నాన్న ఆ షర్ట్ని వేసుకొని నిన్ను బండి మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాడు. అలాంటప్పుడు నిన్ను క్షమించాడే కదరా అర్థము. కానీ ప్రేమే పిల్లలకు డ్యాన్స్ క్లాస్ నేర్పించి వాళ్ళ నాన్న కంట్లో పడింది. దాంతో వాళ్ళ నాన్న ఇదే అదునుగా చూసుకొని ఇక నాన్నని ఎలాగైనా అవమానించాలని
నిర్ణయించుకున్నాడు. అందుకే ఇంటి దగ్గర అంత గొడవ చేశాడు. ముందు ఆ సేనాపతి గారి సంగతి చెప్పాలరా అని చెప్పి సాగర్ అనగానే అప్పుడు ధీరజ్, అవునన్నయ్య, అసలు నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఆ సేనాపతే అని చెప్పి ఇక ధీరజ్ కూడా అంటూ ఉంటే అప్పుడు చందు, ఒరేయ్ ఆగండ్రా, ఇప్పుడుకి ఇంట్లో జరిగిన గొడవ చాలు, మరింత పెద్దది చేయకండి, పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక చందు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, లేదన్నయ్య, నాన్నని వెతికి ఇంటికి తీసుకొచ్చేంత వరకు నేను కూడా ఇంటికి రాను అని చెప్పి ఇక ధీరజ్ రామరాజు కోసమే ఎతుకుతూ ఉంటాడు. ఇక ధీరజ్ రామరాజు కోసం వెతుకుతూ ఉండగా ఇంతలోనే రామరాజు గుడిలో ఒక చెట్టు కింద కూర్చొని ఉండడం ధీరజ్ చూస్తాడు. అది చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. నాన్న ఎక్కడ ప్రశాంతత దొరకలేదని ఈ గుడికి వచ్చాడు. గుడిలో ఇక్కడ కూర్చొని నాన్న జరిగిన విషయమే తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉన్నాడు అని చెప్పి వెంటనే ధీరజ్ రామరాజు దగ్గరికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి నాన్న అని పిలవగానే అప్పుడు రామరాజు సైలెంట్గా ఉంటాడు. ఇక వెంటనే ధీరజ్ రామరాజు కాళ్ళు పట్టుకొని, నానా నన్ను క్షమించు నానా, నీ మాట కాదని నేను ప్రేమని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నిజమే, కానీ అది ఎటువంటి సమయంలో చేసుకున్నానో నీతో చెప్పాలి నానా, నన్ను అసహించుకోవద్దు ప్లీజ్ నానా అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూర్రా ఇంకా నువ్వు చెప్పడానికి ఏముందిరా, నువ్వు ప్రేమ ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఇక నా మాట మీద నా మీద నీకు ఎటువంటి గౌరవం లేదు కదరా అని చెప్పి ఇక రామరాజు అనేసరికి అప్పుడు ధీరజ్, లేదు నాన్న, నేను చెప్పేది వినండి, అసలు ప్రేమ నేను ప్రేమించుకోలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంట్రా, నువ్వు ప్రేమ ప్రేమించుకోలేదా, పెళ్ళి చేసుకోవాలనుకోలేదా, మరి మీరిద్దరూ పెళ్ళెలా చేసుకున్నారా, ఎందుకురా నన్ను ఇంకా మోసం చేస్తున్నావు అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్, లేదు నాన్న, ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ వాడు దాని దగ్గర డబ్బు నగలను చూసి దాన్ని ప్రేమించలేదు, డబ్బుని ప్రేమించాడు, అందుకే అవి దాన్ని తీసుకొని ఒక ఊరికి వెళ్ళిపోయాడు. ఇక వాడు ఆ నగలు తీసుకొని దాన్ని మోసం చేసి వేరే వాళ్ళకు అమ్మేసి వెళ్ళిపోయాడు. ఇక ఇంతలోనే నేను అమ్మ అదే హోటల్కి వెళ్ళాము. ఇక తను పోలీసు రైల్లో బ్రోతల్ కేసు కింద ఎక్కడ అరెస్ట్ అవుతుందోనని అమ్మ భయపడి వెంటనే నా చేత ప్రేమ మెడలో తాళి కట్టించింది. ఒక అమ్మాయి జీవితం కాపాడడం కోసమే నేను ప్రేమ మెడలో తాళి కట్టానే, కానీ నేను ప్రేమని ప్రేమించలేదు నాన్న. పాపం ఆ కళ్యాణ్ చేతిలో మోసపోయి తను బాధపడుతూ ఉంటే చూడలేక తనని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు చెప్పేది, అంటే ప్రేమ మోసపోయిందని నువ్వు మన శత్రువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంట్రా అనేసరికి ఇక ధీరజ్, అవునానా, ఆ సమయంలో ఏం చెయ్యాలో నాకు కూడా అర్థం కాలేదు, అందుకే అనుకోకుండా ప్రేమ మెడలో తాళి కట్టాను, అంతేకాని ప్రేమని ప్రేమించలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు నాన్న అని ధీరజ్ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు చాలా సంతోషపడతారు. ఒరేయ్, ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసమే నువ్వు తన మెడలో తాళి కట్టావా అని చెప్పి రామరాజు వెంటనే ధీరజ్ని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక రామరాజు, పదరా ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. అది చూసిన అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే సాగర్, అమ్మ ఒక్కసారి అటు చూడు, నానొస్తున్నాడు, ధీరజ్ నాన్నను తీసుకొని వస్తున్నాడు అని చెప్పగానే ఇక వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. నా భర్త ఏమైపోయాడో అని నేను ఇంతసేపు ఎంతో బాధపడ్డాన్రా, కానీ ధీరజ్ మళ్ళీ మీ నాన్నకి ఏదో సమాధానం చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు, అది నాకు చాలరా, మీ నాన్నను చూస్తుంటే నా ప్రాణాలు లేసొచ్చినట్టే అనిపిస్తుంది అని చెప్పి వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన శ్రీవల్లి, ఇదేంటి మావయ్య ఎటైనా వెళ్ళిపోతే ఇంట్లో ఇంకా గొడవలు సృష్టించొచ్చని ఎంతో అనుకున్నాను, కానీ ఈ ధీరజ్ మాత్రం మళ్ళీ మావయ్యని ఇంటికి తీసుకొచ్చాడు, అది ఇద్దరూ కలిసి రావడం అంటే మావయ్య
ధీరజ్ని క్షమించాడన్నమాట అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు ఇంటికి వచ్చి, ఏంటి బుజ్జమ్మ, ధీరజ్ పెళ్లి విషయంలో కూడా నన్ను మోసం చేశావు కదా అని రామరాజు అనేసరికి అప్పుడు వేదవతి వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని, లేదండి, నేను ఎవరిని మోసం చెయ్యలేదు, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, నా మాట మీద మీకు నమ్మకం లేదా? చూడు, ప్రేమ డ్యాన్స్ క్లాస్ విషయం నాతో చెప్పలేదు, తనని డ్యాన్స్ క్లాస్ చెప్పొద్దని కూడా నా దగ్గర మాట తీసుకున్నాను, నా మాట కాదని నాకు చెప్పకుండా ప్రేమే డ్యాన్స్ క్లాస్ చెప్పిందంట. నిజమండి, నన్ను నమ్మండి, నేను నిన్ను ఎప్పుడూ మోసం చెయ్యలేదు, నన్ను ఒక మోసగత్తెలా నిలబెట్టొద్దండి అని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటే అప్పుడు రామరాజు, బుజ్జమ్మ, మోసం చెయ్యలేదని చెప్తున్నావు కదా, మరి ప్రేమ ధీరజుల పెళ్లి గురించి నాతో ఎందుకు చెప్పలేదు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, లేదండి, ప్రేమ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని ఆ తట్టుకోలేకే నేను ధీరజ్ చేత బలవంతంగా ప్రేమ మెడలో తాళి కట్టించాను. ఆ విషయం తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని, నన్ను నమ్మవో అని ఆ నిజాన్ని మీతో చెప్పలేదు. అది చెప్పనందుకు నన్ను క్షమించండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసం నువ్వు ఇంతలా కృషి చేశావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చూడు, ఆ రోజు ప్రేమ గురించి నాకెందుకులే అని వదిలేస్తే ప్రేమ ఈరోజు జైల్లో ఉండేది. కానీ అలా ఆడపిల్ల జీవితం జైలుకు అంకితం కాకుండా నువ్వు ధీరజ్ చేత ప్రేమ మెడలో తాళి కట్టించి మంచి పనే చేశావు అని చెప్పి రామరాజు అనగానే ఆ మాట విన్న అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక శ్రీవల్లి మాత్రం తన మనసులో చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళందరినీ నేను శాశ్వతంగా విడదీయాలనుకున్నాను, కానీ ఈ ధీరజ్ మళ్ళీ మామయ్యని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళందరినీ ఒక్కటి చేశాడు, నా ప్లాన్ మొత్తం నాశనం చేశాడు అని చెప్పి శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏ విధంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రామరాజుని ఇంటికి తీసుకువచ్చిన ధీరజ్కి క్షమించిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.